శ్రీ వెంకటేశ్వర మరియు హనుమాన్ ట్రస్ట్ కమిటీ కొత్తపల్లి వారి సౌజన్యంతో నేడు కొత్తపల్లి మండల కేంద్రంలోని శ్రీ సీతారాముల వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీమద్ భాగవత సప్తాహ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ అహోబిల జియర్ స్వామి వారు హాజరై భక్తులకు శ్రీమద్ భాగవతాన్ని ప్రవచనం చేశారు. ఈ నేపథ్యంలో ఆలయానికి చేరుకున్న శ్రీ అహోబిల జియర్ స్వామికి స్థానిక ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో మహిళలు మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వేదిక వద్ద ఏర్పాటు చేసిన కృష్ణుల విగ్రహానికి పూజలు చేశారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి శ్రీమద్ భాగవత ప్రవచనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై శ్రీమద్ భాగవతాన్ని విన్నారు. నేటి నుండి ఈ నెల 24వ తారీఖు వరకు 8 రోజుల పాటు కార్యక్రమాలు జరగనున్నాయి. మొదటిగా భగవద్గీత పారాయణం, భాగవత సప్తాహ ప్రవచనంతో పాటు తదియారాధన, విష్ణు సహస్ర పారాయణం, శ్రీ వెంకటాచల మహత్యం తర్వాత రుక్మిణీ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. 108 దివ్య దేశాలలో కార్తీక మాసంలో గత సంవత్సరం చాలామంది దీపారాధన కోసం కైంకర్యాన్ని ఇక్కడ సమర్పించుకున్నాం. అంత మాత్రమే కాకుండా సమతా కుంభని 108 దివ్య క్షేత్రాలకి జరిగే బ్రహ్మోత్సవ కార్యక్రమం. నిజానికి ఒక గుడికి జరిగితే బ్రహ్మోత్సవం అనాలి, అందులో దివ్య దేశాలకి జరిగితే వాటిని ఏమనాలి? దివ్యోత్సవం అనాలి. అలాంటి ఒకటి కాదు, 108 ఆలయాలకి జరిగే ఉత్సవాలకి పెరుమాళ్ళకి భోజనం, విచ్చేసే భక్తులకి భోజనం కూడా మన కరీంనగర్ వాసులు ఒకంత చేద్దామని ఒక చూపు చూశారు గత సంవత్సరం. అందుకోసమే శ్రద్ధాళువులైన భక్తులు చక్కని కైంకర్యాలు, సేవలు సమర్పించే స్థానం గనక అందులో జ్ఞాన పిపాసులు ఎక్కువ ఉన్నారు. ఇక్కడ అంటే దాహం బాగా ఉంది, జ్ఞాన దాహం అన్నమాట. అందుకోసం ఇలాంటి చోటుకు వస్తే మంచిది అని ఈ కరీనగరానికి మళ్ళీ పెరుమాళ్ళు ఆచార్యులు పంపించారు. సప్తాహ జ్ఞాన యజ్ఞం మనం చేసుకుంటాం. సహజంగా 8 రోజుల పాటు సప్తాహంలో ఒక రోజు తీసేస్తే 7 రోజులే ప్రధానం. ఒకరోజు ముందు రోజు జరిగేటటువంటి ఏమిటి కథ వింటే మనకు కలిగే ఫలం అని భాగవత మహిమని చెప్తారు.